సూతమహాముని మహర్షులు ఓంకార మహిమను, ఆరు లింగముల మహిమను, శివభక్తుని పూజించే క్రమాన్ని వివరించవలసిందిగా కోరగా సూతుడు ఇలా అంటున్నారు. మహర్షులారా, శివుని కృపతో మీకు సమాధానం చెబుతున్నాను, వినండి. అందరి రక్షణ భారాన్ని ఆయన స్వీకరించుగాక. ప్రకృతి నుండి పుట్టిన సంసార మహాసముద్రానికి అని పేరు. దానిని దాటించే నావ కనుక ఓంకారానికి ప్రణవం అని పేరు. అంటే ప్రపంచము, నా అంటే లేదు, మీకు ఈ అర్థాన్ని బట్టి కూడా ఓంకారానికి ప్రణవం అనే పేరు వచ్చింది. నిశ్చయంగా నా మోక్షమునకు నడిపించును, మిమ్ములను అనే అర్థంలో కూడా ప్రణవ శబ్దం సిద్ధించింది. మాయాతీతుడు, శుద్ధ చైతన్య స్వరూపుడు అయిన పరమాత్మకు సనాతనుడు అని పేరు. సాధకుడైన వాడిని నూతనునిగా చేస్తుంది కనుక ఓంకారానికి ప్రణవము అని పేరు. ప్రణవం స్థూల సూక్ష్మ భేదం చేత రెండు రకాలుగా ఉంటుంది. ఓం అనే ఏకాక్షరానికి సూక్ష్మ ప్రణవమని, పంచాక్షరికి స్థూల ప్రణవము అని పేరు. సూక్ష్మ ప్రణవంలో అవ్యక్తంగా ఉన్న పంచవర్ణాలు స్థూల ప్రణవంలో సువ్యక్తమయ్యాయి. జీవన్ముక్తుడైన జ్ఞాని సర్వమంత్రసారమైన సూక్ష్మ ప్రణవాన్ని, ప్రణవ ప్రతిపాద్యమైన పరమాత్మను ధ్యానిస్తూ దేహ పతన పర్యంతము జపించాలి. అట్టి జ్ఞాని శివునిలో లయమవుతాడు. అర్థానుసంధానం లేకుండా కేవల మంత్రజపాన్ని చేసిన వ్యక్తి యోగి అవుతాడు. సూక్ష్మ ప్రణవం తిరిగి హ్రస్వము, దీర్ఘము అని రెండు విధాలు. అకారము, ఉకారము, మకారము, బిందువు, నాదము, శబ్దము, కాలము, కళ వీటితో కూడినది దీర్ఘ ప్రణవము. ఇది హృదయంలో మాత్రమే ఉంటుంది. అకార, ఉకార, మకారాలతో కూడిన ప్రణవం హ్రస్వ ప్రణవం. అకారం శివుడు, ఉకారం శక్తి, మకారం శివశక్తుల ఐక్యం. సర్వపాపక్షయాన్ని కోరే సాధకుడు ఈ దృష్టితో హ్రస్వ ప్రణవాన్ని జపించాలి. ఇక ప్రవృత్తులు అంటే రక్తి మార్గమైన కర్మ మార్గంలో ఉన్నవారు, అనగా సంసారంలో ఉన్నవారు హ్రస్వ ప్రణవాన్ని మాత్రమే జపించాలి. విరక్తి అంటే జ్ఞాన మార్గంలో ఉన్న నివృత్తులు దీర్ఘ ప్రణవాన్ని జపించాలి. వేద పఠనానికి ఆదిలోనూ ఉభయ సంధ్యల యందు చేసే సంధ్యావందనంలోనూ ఓంకారం చెయ్యాలి. 9 కోట్ల ఓంకారాన్ని జపించిన పురుషుడు ముందు పరిశుద్ధుడవుతాడు. ఆపై పృథ్వీతత్వం మొదలుగా ఆకాశతత్వం వరకు 45 కోట్ల ఓంకారాన్ని జపించాలి. ఈ విధంగానే ఆ పంచేంద్రియ గుణాలైన గంధాదులు మొదలు శ్రవణం వరకు 45 కోట్ల ఓంకారాన్ని జపిస్తే వాటిని జయిస్తాడు. ఇంకొక 9 కోట్లు జపిస్తే అహంకారతత్వాన్ని జయిస్తాడు. మునులారా, ఆ పైన ఆత్మసాక్షాత్కార పర్యంతము జపాన్ని కొనసాగించాలి. ఈ విధంగా 108 కోట్ల ఓంకారాన్ని జపించిన వ్యక్తి జ్ఞాని అయి శుద్ధయోగాన్ని పొంది జీవన్ముక్తుడవుతాడు. మంత్రము యొక్క ఋషి, ఛందస్సు, దేవత ఇత్యాదులను స్మరించి అంగన్యాసకరన్యాసాలతో జపం చేయాలి. అకారాది హకార పర్యంతము ఆ వర్ణాలతో కూడిన ప్రణవాన్ని తన దేహంలో న్యాసం చేసిన వ్యక్తి ఋషి అవుతాడు. క్రియాయోగి, తపోయోగి, జపయోగి అని శివయోగులు 3 విధాలుగా ఉన్నారు. సంపదను వినియోగించి శివపూజ చేస్తూ సాష్టాంగ నమస్కారాది క్రియాతత్పరుడగు భక్తుడు క్రియాయోగి. మితాహారుడై బాహ్యేంద్రియాలను జయించి పూజాతత్పరుడై ద్రోహచింత లేనివాడు తపోయోగి. ఈ గుణాలనే కలిగియుండి కామక్రోధాదులను జయించి శాంత మనస్కుడై సర్వకాలముల యందు జపం చేయు భక్తుడు జపయోగి. ఇలాంటి వారిని పూజించాలి. ఇప్పుడు జపయోగాన్ని గురించి చెబుతాను. తపస్సు చేసుకోవాలనే వారి కొరకు జపం విధించబడింది. జపం జన్మబంధాన్ని తుడిచివేస్తుంది. ముందుగా నమః ఉచ్చరించి తర్వాత చతుర్థీ విభక్తిలో శివనామాన్ని చేర్చగా నమః శివాయ అను పంచాక్షరీ మంత్రం ఏర్పడింది. ఓంకారంతో కలిపి దీనిని జపించాలి. శుక్లపక్షంలో ప్రారంభించి కృష్ణపక్షాంతం వరకు జపించాలి. మాఘ భాద్రపద మాసాలు జపానికి ఉత్తమోత్తమమైనవి.
సాధకుడు జప సమయంలో ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. మితభాషి అయి శమదమాదులను కలిగి ఉండాలి. మాతృదేశ సేవ, మాతాపితృసేవ విడువరాదు. శివుడిని ఇలా ధ్యానించాలి. పద్మాసనస్థం శివదం గంగాచంద్రకళాన్వితం వామోరుస్థితశక్త్యా చ విరాజంతం మహాగణై మృగటంకధరం దేవం వరదాభయపాణికం సదానుగ్రహకర్తారం సదాశివమనుస్మరన్. పద్మాసనస్థుడు శుభాలనిచ్చేవాడు, గంగతో చంద్రకళతో కూడినవాడు, వామాంకమందు శక్తితో కూడినవాడు, ప్రమథగణ పరివేష్టితుడు, మృగధరుడు, త్రిశూలధరుడు, హస్తములయందు వరద అభయముద్రలను ధరించిన అనుగ్రహ స్వరూపుడు అయిన సదాశివుని స్మరిస్తున్నాను. సాధకుడెప్పుడు హృదయంలో కానీ సూర్యమండలమందు కానీ శివుని భావన చేసి మానసిక పూజ చేసి తూర్పుముఖంగా కూర్చొని పంచాక్షరిని జపించాలి. ఆపై అంటే జపం పూర్తి అయిన రోజునాడు కృష్ణపక్ష చతుర్దశి నాడు 12,000 పంచాక్షరిని జపించి శివభక్తులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను అంటే భార్యలతో కూడి ఉన్న వారిని వరించి వారి యందు ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత రూపాలను భావన చేసి పూజించాలి. అట్టి శివభక్తుడు కల్పాంతము వరకు శివలోకంలో ఉంటాడు. ముల్లారా, ఈ సృష్టి అనంతం. ఇదంతా శివస్వరూపం. ఇందులో అనంత కోటి శివలోకాలు ఉన్నాయి. వాటిని వర్ణించడం దుర్ఘటం. శివుడు సర్వోత్కృష్టుడు అని తెలుసుకోవడమే శివలోక మహిమానువర్ణన శ్రవణ ఫలం. కనుక శివభక్తిని కలిగి ఉంటే చాలు, నరుడు ముక్తుడవుతాడు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.